సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించింది అయితే మనకి ఆరోగ్యం. సో మనం ఎంత బలవర్ధకమైన ఆహారం తయారు చేసినా ఆ పండించేది కూడా మనకి అంతే ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పండించాలి. మరి అక్కడి నుంచే తీసుకొస్తున్నారా మీరు? అవునమ్మా. రైతుల దగ్గర నుంచే తీసుకుంటున్నాము. అంటే మాకు అవైలబుల్ ఉన్న అంటే సౌత్‌లో అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ 4 స్టేట్‌ల్లో ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల మీద అవగాహన ఉన్న వారి దగ్గర నుంచే మెటీరియల్ తీసుకొని మేము ముందుకెళ్ళేవాళ్ళమమ్మా. ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయ విధానాలని అందరూ దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో చాలామంది రైతులు కావచ్చు, లేకపోతే యంగ్‌స్టర్స్ కావచ్చు అందరూ ముందుకొచ్చి ఇవాళ మాకు ఆళ్ళు కూడా సప్లై చేస్తున్నారు. ఈ విధానాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం గవర్నమెంట్‌లకి చెప్పలేం గానీ తల్లి, ప్రజలకి మాత్రం ఇది ఆరోగ్యకరమైనది కాబట్టి ముందుకు తీసుకెళ్తే మంచిదని చెప్పగలం. సో ఇప్పుడు మొత్తం 3 ఆడుతున్నాయి కదా ఇక్కడ నూనెలు. ఏమేమి నూనె ఆడిస్తున్నారో చూపిస్తారా? ఇది నువ్వుల నూనె తల్లి, ఓకే. ఇదేమో పల్లి ఆయిలు, అదేమో కొబ్బరమ్మ. కొబ్బరి. కొబ్బరి. ఇంకా ఏమేమి నూనెలు ఇంకా ఆడిస్తుంటారు? సన్‌ఫ్లవర్ ఆడతామమ్మా. ఓకే. ఈ మందులు కొట్టకుండా ఉన్న అవైలబిలిటీ వచ్చిన రా మెటీరియల్‌కి సంబంధించి ఏదైనా వాడతామండి.